నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ అనాలిసిస్. నేను కేసీఆర్ ఎక్కడున్నారు? కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారా, లేరా, రారా, ఎప్పుడు వస్తారు, ఎందుకు రావట్లేదు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇద్దరు కలిసి కూర్చుంటే మాట్లాడుకునే ప్రశ్నలు ఇవే. ఎందుకు కేసీఆర్ సైలెంట్ అయిపోయారు? కేసీఆర్ సైలెంట్ అవడానికి గల కారణాలు, ముఖ్య కారణాలు ఏంటి? అసలు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా, హైడ్రా వచ్చినా, మూసీ నది ప్రక్షాళన జరుగుతున్నా, రైతు రుణమాఫీ జరగకపోయినా, రేవంత్ రెడ్డి కామెంట్స్, హాట్ కామెంట్స్ ఇన్ని చేస్తున్నా, అదేవిధంగా కేటీఆర్ మీద ఇటు అధికార పార్టీ కొండా సురేఖ చేసిన, కవిత లిక్కర్ స్కామ్ జరిగినా, ఇంకా చాలా చాలా జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు రావటం లేదు? కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? కేసీఆర్ ఒక ఫిక్స్డ్ డేట్ ని, ఫిక్స్డ్ టైం ని ఏమైనా పెట్టుకున్నారా? నిన్న మొన్న కూడా చూసాం మనం. ఆయన గెలిచిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు వెళ్ళి, ఆ నియోజకవర్గ వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. మా ఎమ్మెల్యే కనపడట్లేదు, మాకు వెతికి పెట్టండి, మా ఎమ్మెల్యే ఎక్కడున్నారో మాకు చూపించండి అంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో ఈ రకంగా ఆ వార్త చాలా వైరల్ అయింది. సో ఈ రకంగా కేసీఆర్ మీద పలు దుమారమైన మాటలు, పలు రకాల ఆరోపణలు, పలు రకాల ఎన్నో వస్తున్నా కానీ బట్ కేసీఆర్ మాత్రం అస్సలు స్పందించట్లేదు. ఇటు పక్క కేటీఆర్ గురించి వచ్చినా, అటు పక్క కవితక్క గురించి వచ్చినా కానీ, ఢిల్లీ స్కామ్ గురించి కానీ, కేటీఆర్ ఇలా అమ్మాయిల్ని ఇచ్చేశారు అన్నట్లు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడినా కానీ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. సొంత బిడ్డలే కదా, పట్టించుకోవాలి కదా, కనీసం ముందుకు వచ్చాను మాట్లాడాలి కదా. ఇటు ట్విట్టర్ లో, ఎక్స్ లో అన్నా ఎక్కడ కూడా లేదు. ఎందుకు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కువగా దేశం మొత్తం మీద కూడా ఇప్పుడు కేసీఆర్ అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి సైలెంట్ అయిపోవడానికి కారణాలు ఏంటి అని ఆయన పబ్లిక్ ఫిగర్ కాబట్టి చర్చించుకుంటారు. సో ఇదే నేపథ్యంలో కేసీఆర్ యొక్క ఆలోచన తిరిగిందంటే ఖచ్చితంగా హనీమూన్ పీరియడ్ అనేది ప్రతి గవర్నమెంట్ కి సర్వసాధారణంగా ఉంటుంది. సో ఈ సర్వసాధారణమైన నేపథ్యంలోనే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ వచ్చిన కొత్తలో ఒక 6 నెలల వరకు హనీమూన్ పీరియడ్. సో అందుకే కేసీఆర్ సైలెంట్ అయ్యారా అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన ప్రశ్నగా మారుతుంది. ఒకవేళ కేసీఆర్ నిజంగానే హనీమూన్ పీరియడ్ కానీ అటు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇన్ని అంశాల మీద కేసీఆర్ మాట్లాడపోవడానికి కొంత ఒక రకమైన ఆలోచన ఉండాలి. సో అంటే దాదాపు ఇంత హీట్ జరుగుతున్నా కానీ రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని అటు చేయకుండా, కొంతమందికి ఇంకా ఆగిపోయినా 6 ముఖ్యమైన అమలు కాని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇటు బీఆర్ఎస్ నేతలే ఆరోపిస్తున్నారు. సో ఇంత జరుగుతున్నా ఆ హామీల గురించి ప్రశ్నించడానికి రావట్లేదు. అటు పక్క పాడి కౌశిక్ రెడ్డిది ఏ విధంగా వివాదాస్పదం జరిగిందో మనందరూ కూడా తెలుసు. దానికంటే ముందు బాల్కోసం మనం ఏ విధంగా మాట్లాడారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ఇంత జరుగుతున్నా పార్టీ నేతలు మాట్లాడుతున్నా, అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నా, నోరు విప్పి మాట్లాడటం లేదు కదా, అక్షరాలతో కూడా ఆయన మాట్లాడట్లేదు. సో ఎందుకు ఏమైతుందంటే దానికి రీజన్ ముఖ్యంగా చెప్తున్న బీఆర్ఎస్ నేతల కారణాలు ఏంటంటే అసెంబ్లీకి వస్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడతారు. సో అసెంబ్లీలో మాట్లాడే విషయాలు కూడా మనం చూసాము. పోయినసారి వచ్చి జస్ట్ కూర్చొని సంతకం పెట్టేసి వెళ్ళిపోయారు. సో దీనికి ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా మేము పొద్దున్నే కేసీఆర్ మాట్లాడతారంటే రాత్రంతా ఆగి ఆలోచించుకొని పొద్దున్నే 9 గంటల కల్లా వచ్చి కూర్చున్నాను, ఆయన ఏందో చేస్తాడు, పొడుస్తాడు అన్నట్లు కూడా అని ఇటు కాంగ్రెస్ నేతలు కూడా సెటైర్లు వేశారు. సో కేసీఆర్ అసలు మాట్లాడట్లేదు. ఎప్పుడు మాట్లాడతారు? హనీమూన్ పీరియడ్ దాదాపు 6 months అయిపోయింది. ఇంకెప్పుడు మాట్లాడతారు అంటే దీన్ని ప్రొలాంగ్ చేసి 1 year వరకు హనీమూన్ పీరియడ్ ని, అంటే డిసెంబర్ వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ 1 year అయిపోయిన తర్వాత, అంటే దాదాపు నవంబర్ నెక్స్ట్ మంత్ అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి కేసీఆర్ తన మాటల యుద్ధాన్ని, కేసీఆర్ స్పీచ్ ని ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళందరూ, అదేవిధంగా వాళ్ళందరూ కూడా లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ మాట్లాడుతున్నా, కేటీఆర్ మాట్లాడుతున్నా అలా చూస్తూ ఉంటారు జనాలు. సో దీన్ని అంతా కూడా మిస్ అయిన జనాలకి ఆయన మళ్ళీ కనువిందుగా తన బీఆర్ఎస్ నేతల్లో జోష్ తెప్పించడానికి, అదేవిధంగా కొన్ని పాయింట్స్ ని ఆయన లేవనైతే మాట్లాడటానికి, అదేవిధంగా అయినా ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, డేట్ ని, టైం ని కూడా మనందరూ కూడా తెలుసు. కేసీఆర్ ఎప్పుడు కూడా పూజల్ని, అదేవిధంగా సెంటిమెంట్లు బాగా నమ్ముతారు. సో ఈ విధంగా ఆయన ఖచ్చితంగా ఆ డేట్ ని ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా హనీమూన్ పీరియడ్ 1 year అయిపోయిన తర్వాత ఏ అంశాల మీద, క్లుప్తంగా ఏ అంశాల మీద మాట్లాడాలి, వాటిన్నింటిలో కూడా తీసుకొని ఖచ్చితంగా మాట్లాడేందుకు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి అప్పుడు ఈ రకంగా అంటే సంవత్సరం లోపు జరిగిన అంశాలన్నింటి గురించి మాట్లాడతారా? ఆలోచించాల్సిన ప్రశ్న. సో ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డిది అయిపోయిన చరిత్ర, బాల్కసుమంది అయిపోయిన చరిత్ర, ఈ లోపు హైడ్రా కూడా ఇక 2-3 నెలలు హవాలో ఉంటుంది, మూసీ నది హవాలో ఉంటుంది. సో మూసీ నది ప్రక్షాళన. సో ఈ విధంగా కొన్ని టాపిక్స్ ని వదిలేసేసి రిమైనింగ్ వాటిని మాట్లాడాలి. కేటీఆర్ది కూడా కోర్టులో జరుగుతుంది కాబట్టి మాట్లాడటానికి కూడా కాంగ్రెస్ నేతలు ఇటు నాగార్జున కూడా దాని మీద కోర్టులు వేశారు కాబట్టి దాని మీద మాట్లాడటానికి కూడా ఏమీ ఉండదు. సో ఏ అంశాల గురించి ప్రస్తావిస్తారు, ఏ అంశాల గురించి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారా, లేదంటే ప్రజల్లో మమేకం అవుతారా, ఏ విధంగా మాట్లాడతారా అనేది కూడా చూడాలి. సో అదేవిధంగా ప్రజల్ని
సో ఇందాక మనం అనుకున్నట్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కూడా సారీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన పరిస్థితి. అంటే మా ఎమ్మెల్యే కనపడట్లేదు సంవత్సరం వరకు కూడా. అంటే ప్రజల జీతభత్యాలు తీసుకొని ప్రజల పన్నులతో ప్రజల జీతభత్యాలతో ప్రజల ఇచ్చే ఆటలతో బతికే ఇక్కడ ఎమ్మెల్యేలు కనిపించట్లేదంటూ కూడా ది ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇక్కడ ఎమ్మెల్యే కోసం వెళ్ళి ప్రజలు ఇటు పోలీస్ స్టేషన్ లో కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. సో ఈ రకంగా కేసీఆర్ పరిస్థితి ఉంటే మరి కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లో మమేకం అవుతారా, ఓన్లీ ప్రెస్ మీట్లకే పరిమితం అవుతారా, ఈ రెండూ చేస్తారా, ప్రజల్లో ఏ విధంగా మాట్లాడతారు, ఇదంతా కూడా చూడాలి. మొన్న దాదాపు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన ఫస్ట్ లో ఏదో పడ్డారు, ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఒక 3 months బ్రేక్ అన్నారు, 1 month లోనే రికవర్ అయిపోయి పూర్తిగా నడిచారు. సో ఆ తర్వాత బ్రేక్ అనుకున్నారు. తర్వాత చూస్తే కొంత ఇబ్బందులు తలెత్తినా గానీ ఆయన ఇప్పటికీ కూడా మాట్లాడట్లేదు. సో బిఆర్ఎస్ నేతలు అయితే గట్టిగా చెప్తున్నారు 1 year ఇదే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ 1 year అయిపోయిన తర్వాత, హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రెస్ మీట్లు మాట్లాడతారు, ఖచ్చితంగా ప్రజలు మమేకం అవుతారు, ప్రజా సమస్యలపై గలమిప్పుతారు, ప్రజా సమస్యలతో మాట్లాడతారంటూ కూడా బిఆర్ఎస్ నేతలు అయితే అంటున్నారు. సో చూద్దాం ఇక కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారు. కేసీఆర్ యొక్క ఉపన్యాసం మిస్ అయిన వాళ్ళందరూ కూడా లీగల్ గా వెయిట్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ని ఏ విధంగా ప్రశ్నిస్తారు, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని ఏమన్నా ఇటు తీసుకొస్తారా, తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ కి బాగా అనుకుగా ఉన్న మాట. సో మళ్ళీ వాటిని కేసీఆర్ దాని మీద తెర మీదగా తీసుకొస్తారనేది కూడా చూడాల్సిన ప్రశ్నగా మరి. సో మరి కేసీఆర్ ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వస్తే బాగుంటుంది, ఎలా మాట్లాడతారు, సో మీరు కూడా ఏమనుకుంటున్నారు ఈ వీడియో కింద మీ యొక్క కామెంట్ ని రూపంలో తెలియజేయండి.